తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయిలో ఎస్ఆర్కేఆర్ గో కార్ట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు బుధవారం కళాశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ కె సురేష్ బాబు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీల్లో విజేతలకు 3 లక్షల వరకు బహుమతులు అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ గా వ్యవహరిస్తున్న అధ్యాపకులు వివి మురళీకృష్ణంరాజు, ఎస్ఆర్కే నిశాంత్ వర్మ, డాక్టర్ ఐఆర్పి వర్మ, యు రాజేంద్ర ప్రసాద్, విద్యార్థి బృందం పాల్గొన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గో కార్ట్ ఛాంపియన్షిప్ నేషనల్ ఈవెంట్ జరుగుతున్నది. అలాగే 26కి వచ్చేటప్పటికి వ్యాలిడిటీ ఫంక్షన్, మోస్ట్ ప్రాబబ్లీ కలెక్టర్ గారు దానికి చీఫ్ గెస్ట్ గానే, అలాగే మా నిశాంత్ వర్మ వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి వస్తారు. సో దీనికి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ 11 టీమ్స్ ఆల్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి. దాంట్లో టూ టీమ్స్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అండ్ 1 టీమ్ ఎక్స్క్లూజివ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ అనమాట. సో మెకానికల్ ఇంజనీరింగ్ మనందరికీ తెలుసు, ఈ రోజునే కోర్ ఇంజనీరింగ్స్కి కొంచెం వాల్యూ తగ్గే టైంలో కూడా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈవెన్ గర్ల్స్ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూ వీటిలో పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. సో డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఎస్ఆర్కేఆర్లో అంటే చాలా స్ట్రెంత్ డిపార్ట్మెంట్, బాగా సీనియర్స్ అందరూ వర్క్ చేశారు. సో దాన్ని బట్టి ఇంకా మేము 126 రిటైన్ చేసినా కూడా 100% ప్లేస్మెంట్ జరుగుతుంది. ఫ్యూచర్లో దీని వాల్యూ ఇంకా పెరుగుతుంది, అలాగే సెక్షన్స్ కూడా పెరుగుతాయని కూడా ఊహిస్తున్నాం. సో వన్స్ అగైన్ ఈ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని Department of Mechanical Engineering of our SRKR Engineering College plan to organize a national level event on go-kart from 23rd to 26th of this month. This is a very good event for especially core branches, that to the mechanical engineering. In this, the students will design, manufacture, and they are going to develop their own vehicle. And the student teams from other colleges also will participate. Here we have made all the types of arrangements. And first of all, I would like to appreciate the HOD of Mechanical Engineering organizers, the faculty organizers and student organizers for taking up this event. And I hope we will do our level best. ఈ నెల 23 నుంచి 26 వరకు మేము గో కార్ట్ ఛాంపియన్షిప్ నేషనల్ లెవెల్ ఈవెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ క్యాంపస్లో. ఈ కండక్ట్ చేయడానికి మెయిన్గా మాకు సపోర్ట్ మేనేజ్మెంట్ నుంచి, అలాగే డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ కూడా వెనుకటి ప్రోత్సహించి మీరు చేయండి నేషనల్ లెవెల్ ఈవెంట్. మన వాళ్ళు 10 years నుంచి వివిధ కాలేజీలకు వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చి ప్రైజెస్, అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి జాబ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మంచి అవేర్నెస్గా ఉంటుంది కాలేజీలో మీరు చేయండి అంటే మేమందరం కూడా లాస్ట్ 2 months నుంచి. నేడు యువత కూడా మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారని, దీనికి కారణం సరైన వ్యాయామం లేకపోవడం, క్వాలిటీ ఆహారం తీసుకోకపోవడం జన్యుపరమైన కారణాలు కనిపిస్తున్నాయని సోమవారం భీమవరంలో నిర్వహించిన మధుమేహ శిబిరంలో దాదాపు 100 మందికి పైగా 30 ఏళ్ల వయసున్న వారు రావడం ఆందోళన కలిగించే విషయమని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి మధుమేహంపై అవగాహన పెంచుకోవాలని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వేణు కవత్తపు తెలిపారు. పూర్వం 50 ఏళ్లు దాటిన వారిలో ఈ వ్యాధి కనిపించేదని, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా రావడం దురదృష్టకరమన్నారు. యూకే ఇండియా ఫుడ్ ఫౌండేషన్ సహకారంతో ఉప్పలపాటి శ్యామలాదేవి ఆధ్వర్యంలో యువి కృష్ణంరాజు మెమోరియల్ ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరంలో ఎంపిక చేసిన పలువురికి భీమవరం వర్మ హాస్పిటల్స్, ఇంపీరియల్ హాస్పిటల్స్ లో మంగళవారం షుగర్ వ్యాధితో పాదాలకు పుండ్లు పడిన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీసీఎన్ న్యూస్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా మధుమేహానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు. మన శరీరంలో కాళ్ల నరాలు చాలా పొడవుగా ఉంటాయని, మెదడు నుంచి వెన్నుపూస దగ్గర నుంచి కిందకు వస్తాయని, ఈ నరాలపై ఒత్తిడి పెరగడంతో పాటు మధుమేహం వల్ల తొందరగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మోకాళ్ల వరకు ఇబ్బంది ఉండదు, కానీ పాదాల వద్దకు రక్త ప్రసరణ తగ్గటం వల్ల నరాలు దెబ్బతిని స్పర్శ కోల్పోతారని, దెబ్బ తగిలినా బాధ ఉండదని, దీంతో ఇన్ఫెక్షన్ వచ్చి కాలు తీసివేసే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. కాళ్లు తొలగించకుండా ఎలా చేయవచ్చు? కాళ్లు తొలగించడం వల్ల రోగి జీవితకాలం తగ్గిపోతుందని, నడక తగ్గటం వల్ల ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల పుండు వల్ల దెబ్బతిన్న కాళ్లకు ఆపరేషన్ చేసి వంకను సరిచేసి తొలగించకుండా చేయటం వల్ల రోగి జీవితకాలం పెరిగే అవకాశం ఉందన్నారు.
కాలు తొలగించకుండా వైద్యం, మన దేశంలో ఇన్ఫెక్షన్ బారిన పడినా కాలు తొలగించకుండా వైద్యం చేసే పరిస్థితి మన దేశంలో ఇంకా పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి రాలేదని తాము ఇక్కడ వైద్యులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. భీమవరంలో కొంతమంది వైద్యులకు అవగాహన కల్పించామని, చాలా దేశాల్లో ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. ఇందుకోసం ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డయాబెటిక్ ఫుడ్ సర్జన్స్ అసోసియేషన్ కృషి చేస్తుందని, తాము కాలు తొలగించకుండా ఫుట్ ఆపరేషన్ చేసి మందులతో నయం చేసి రోగిని నడిపిస్తున్నామన్నారు. అప్పుడు మధుమేహం నిన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ తరపున డయాబెటిక్ ఫుడ్ హెల్త్ క్యాంపు భీమవరంలో చేసినప్పుడు 4,000 పేషెంట్లు బాగా చూసాము. వాళ్ళలో కొంతమందికి సర్జరీ అవసరమైతే ఒక 20 మందికి సర్జరీ ఇక్కడ వర్మ హాస్పిటల్ భీమవరంలో అరేంజ్ చేసి పెట్టారు. అక్కడికి వచ్చి ఆ పేషెంట్స్ ఆపరేషన్స్ అన్నీ చేశాము. వాటికి ట్రైనింగ్ అన్నీ మంచిగా అయింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ మధ్యాహ్నము అందరం గ్యాదర్ అయ్యి వాటి గురించి ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. వాళ్ళకి డయాబెటిక్ ఫుడ్ ట్రీట్మెంటు, సర్జరీ అవగాహన గురించి కొన్ని ప్రజెంటేషన్లు చేసి కొన్ని రకరకాల కేసులు డిస్కస్ చేసుకొని అందరం మాట్లాడుకుని వాటి గురించి అవగాహన పెంచుకొని వాటికి కావాల్సిన ట్రీట్మెంట్స్ గురించి కొంచెం ట్రైనింగ్ సంబంధించి మాట్లాడు. ఇది ఫ్యూచర్లో కూడా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న డాక్టర్లందరూ ఈ డయాబెటిక్ ఫుడ్ సర్జరీ మీద బాగా అవగాహన వచ్చి ఇక్కడ పేషెంట్స్కి ఎప్పుడైనా డయాబెటిక్ ఫుడ్ సర్జరీ ప్రాబ్లం వస్తే వేరే పెద్ద సిటీకి పంపించాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అందరినీ ట్రీట్ చేయడానికి వర్మ హాస్పిటల్ గ్రూప్ వాళ్ళు, ఆ తర్వాత ఇంపీరియల్ హాస్పిటల్ అందరూ వాళ్ళు కలిసి ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనపడేది. ఈ మధ్య చిన్న వయసు వాళ్ళలో కూడా 30 సంవత్సరాలు 4 సంవత్సరాల వాళ్ళలో కూడా బాగా వస్తుంది. దీని గురించి ఎందుకు వస్తుంది అని అడిగితే దానికి కారణాలు చాలా ఉన్నాయండి. ఒకటి ఎప్పుడు జన్యువుకు సంబంధించిన కారణాలు ఉంటవి. కానీ ముఖ్యంగా వీళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు అవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవటము, దానికి సరిపడ వ్యాయామం లేకపోవటం వల్ల యుక్త వయసులో వాళ్ళకి కూడా ఈ మధ్య మధుమేహం ఎక్కువ కనపడతా ఉంది. ఇవి రాకుండా ఉండాలంటే తక్కువ క్వాంటిటీ హై క్వాలిటీ ఫుడ్ అంటారు. సో మంచి ఫుడ్, దాంట్లో తక్కువ షుగర్ ఉండే ఫుడ్, అవి తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే దానివల్ల షుగర్ పెరిగే అవకాశం చాలా తక్కువ. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏమంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్, వ్యాయామం సంబంధించిన పనులు అలాంటివి ఎక్కువ చేయాలి. అది ఆటలు అయితే కానీ లేకుంటే వాకింగ్ అయితే కానీ అవి ఎక్కువ చేస్తుంటే దానివల్ల షుగర్ పెరిగే అవకాశం ఉంది. సరే, షుగర్ పెరిగిన వాళ్ళకి ఇబ్బంది ఏమంటే వాళ్ళకి కళ్ళకి ఇబ్బంది రావచ్చు, కిడ్నీస్కి ఇబ్బంది రావచ్చు, పాదాల్లో రక్త ప్రసరణ తగ్గచ్చు. అలాగనే ముఖ్యంగా కాళ్ళకి పాదాలకి ఉండే నరాలు దెబ్బతినవచ్చు. షుగర్ గ్రాండ్ వస్తే కొన్ని సంవత్సరాల్లో చాలామందికి పాదాలకి నరాలు దెబ్బతింటుంది. దానివలన స్పర్శ తగ్గిపోవడం వలన పుండ్లు రావచ్చు, వాటిలో ఇన్ఫెక్షన్ రావచ్చు, పాదాలు ట్విస్ట్ అయిపోవచ్చు, దానివలన కాలు కూడా పోయే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు పాదాలకి చెక్ చేసుకుంటూ ఉంటే వాటికి స్పర్శ మామూలుగా ఉందా లేదని డాక్టర్ దగ్గర కానీ చెక్ చేసుకుంటే, ఒకవేళ స్పర్శ కానీ ఇబ్బంది అయితే దానికి తగ్గట్టు మందులు వాడుకోవటము, స్పెషల్ చెప్పులు వాడుకోవటము, ఆ తర్వాత ఏమన్నా అల్సర్స్ అట్లాంటివి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందుగానే ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ ఇప్పించుకోవటము, పెద్ద పాదాలకి రక్త ప్రసరణ బాగా తగ్గిపోయి లేకుంటే పాదం అంతా ట్విస్ట్ అయిపోతే స్పెషలిస్ట్ ఉన్న హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే కాలు పోకుండా ఉండే అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆహారము మితంగా అవసరమైనంతగా తీసుకోవటము, అవి మంచి క్వాలిటీ ఫుడ్ అంటే ఎక్కువ ఆకుకూరలు కూరగాయలు ఉన్న ఫుడ్ తీసుకోవటము, వ్యాయామం చేయటము, నడక మంచిగా చేయాలి, మంచి చెప్పులు వేసుకుని చేస్తూ ఉంటే పెద్ద ఇబ్బందులు వచ్చే అవకాశం. భీమవరం పట్టణంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవంలో మంగళవారం సాయంత్రం పాలకొల్లు గురుప్రసాద్ ఆధ్వర్యంలో కూచిపూడి భరతనాట్యాలు, భీమవరం సత్యకుమార్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యాలతో పాటు విశాఖపట్నానికి చెందిన చిన్నారి వేమిరెడ్డి కోమలీదేవి చేసిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు చిన్నారి కోమలీదేవిని, గురుప్రసాద్, సత్యకుమార్లను సత్కరించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ సెట్టింగ్లను వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులు వీక్షించారు.
वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासं पङ्कजनेत्रम् अम्बुजोद्भविनुतं अगणितगुणनामं तुम्बुरुनारद गानविलोलं तुम्बुरुनारद गानविलोलं अम्बुधिशयनं आत्माभिरामं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम् Hello. 25 సంవత్సరాల నాటి పాత మిత్రులందరినీ ఒకచోట కలుసుకుని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవాలని ప్రపంచ దేశాల్లోనూ ఉన్నత స్థానాల్లో ఉన్న ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు బుధవారం కళాశాలలో 25 వసంతాల వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. 1995-1999 బ్యాచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం బుధవారం కళాశాలకు వచ్చి అప్పటి తమ గురువులను సత్కరించి తమ ఉన్నతికి కళాశాల అందించిన విజ్ఞానమే కారణమన్నారు. అమెరికా, లండన్, జర్మనీ దేశాలతో పాటు భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం హెడ్ డాక్టర్ బీఆర్కే వర్మ, అలుమిని అసోసియేషన్కు చెందిన డాక్టర్ వికే విశ్వనాథరాజు, కళాశాల పూర్వపు ప్రొఫెసర్ డాక్టర్ రాసారావు, ఎన్ శ్రీనివాస్, పివి జగన్నాథరాజు, రాము తదితరులు పాల్గొని విద్యార్థులు కళాశాలపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని ఆశీస్సులు అందించారు. చాలా అభినందనీయం. ఈ సందర్భంగా అందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు డైరెక్టర్ గారు వాళ్ళు చెప్పినట్టు మీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మన బ్రదర్ స్టూడెంట్స్ కూడా చేస్తే వాళ్ళ నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. అలాగే మీరు ల్యాబ్ తిరిగి ల్యాబ్ చూడండి. మీరు మీ పిల్లల్ని మీరు చదువుకున్నప్పుడు మీ పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు రకరకాల కాలేజీల్లో చూస్తుంటారు కదా, ఆ ల్యాబ్ ఇంకా ఏ రకంగా డెవలప్ చేయొచ్చో కూడా ఆలోచన చేసి మీరు సూచనలు సలహాలు ఉంటే ఎట్లా మీ డిపార్ట్మెంట్ ద్వారా మీరు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొస్తే ఆయన పరిశీలించి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 1983 ఒక టీచింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఈరోజు డైరెక్టర్గా వచ్చారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో మీ అందరి ముందు ఇలా మాట్లాడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో మీ మొక్కల్లో చూసినా కూడా ఆనందంగా పడుతున్నారు. ప్రత్యేక మీరు ఇక్కడ రావడం, సెలబ్రేట్ చేసుకుంటాం అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంది. సో 25 years బ్యాక్ మీరందరూ కూడా కాలేజీని విడిచి వెళ్ళినప్పుడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే పెరిగాం అనే సాంగ్ మీ అందరికీ గుర్తుంటుంది అప్పుడులోనే. ఇది రైటా రాను వెళ్ళినప్పుడు చాలా బాగుంటారు. మళ్ళీ ఈ రోజు మీరు అందరూ కలుసుకున్నప్పుడు ఆ పాత జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ షేర్ చేసుకుంటారు అనమాట. ఇట్స్ ద వండర్ఫుల్ మూమెంట్. ఆ టైంలో మా చిన్నప్పుడు గురించి సినిమా చూసాం. The arrangement of like this, actually we will get energized by seeing you, the people like you. That too, electrical engineering means it is a synonym for great ranks, discipline, hard work and everything. Because electrical engineering, the staff also like that. That's why you are also created in that manner. Still we used to say that is anything, whenever we are joined in a particular assignment, particular job, the first initial years of working itself our brand. Similarly, you are created a wonderful brand. People in each section. One section was there at the beginning.
60 people. We could easily remember the students in those days, and even today I could recollect almost all the faces, of course not names, but most of the faces I could recollect immediately after looking at them. It gives immense happiness. Programi Buda. I'm working as a head of IT at Chesapeake Utilities in Delaware and Florida-based company. We are celebrating here today our silver jubilee. We are a batch of electrical engineers from 95-99 at SRKR Engineering College, Bhimavaram. There are all our esteemed professors and my friends, and we are having a great time here. I'm actually working in banking domain, Wells Fargo India Solutions, as a data architect, and I'm staying in Hyderabad. And I'm part of this 95 to 99 batch, which is celebrating 25 years of excellence. And thank you to be part of this event. And I would like to thank you, the organizing committee, especially Ashok, for organizing this event so successfully. And really feeling nostalgic after seeing this college and all of our friends. మండల కేంద్రమైన కాళ్లలో వేయించేసి ఉన్న దత్త పాదుకా క్షేత్రం నందు ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో అనగాష్టమి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్ర వెంకట సుబ్బారావు దంపతులు అనగాష్టమి ఆచరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన అవధూత దత్త పీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ గ్రామానికి విచ్చేసి దత్త పాదుకా క్షేత్రంలో 250 మంది భక్తులతో హనుమాన్ చాలీసా, సంపూర్ణ భగవద్గీత పారాయణంలో పాల్గొన్నారని ఈ సందర్భంగా ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్లు గుర్తు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంగం త్యక్త్వా కరోతి యః ఇప్యతేన స పాపేన జయగురత్త శ్రీగురత్త పూజ్యశ్రీ గురుదేవులు దత్త గురుదేవులు గణపతి స్వామీజీ ఆశీస్సుల అనుగ్రహంతో శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ అనుగ్రహంతో అమావాస్య ముందే అష్టానికి ప్రతి నెల అనగాష్టవ్రతం జరుగుతుంది మన కాళ్ళ శ్రీ పాదుకా క్షేత్రంలో. ఈ రోజు ఎర్ర వెంకట సుబ్బారావు గారు దంపతులు ఈ యొక్క పూజ కార్యక్రమం అనగాష్టవ్రతం చేసుకుని అన్నదాన కార్యక్రమం వాళ్ళ సహకారంతో జరుగుతుంది. అలా స్వామీజీ దత్త గురుదేవులు మన 17వ తారీఖు జనవరి 17వ తారీఖుని మన శ్రీ పాదయాత్రలో పాదం పెట్టిన పుణ్య సందర్భంగా మన కాళ్ళలో ఊరంతా కూడా హనుమాన్ చాలీసా జెండాలు, హనుమాన్ జెండాలు, రాముడి జెండాలు అన్ని కూడా ఊరంతా కూడా కట్టించి మన కాళ్ళ శ్రీ పాదయాత్ర వద్ద 250 మంది సుమారుగా హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. అలాగే సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. ఆయన అనుగ్రహంతో ప్రతి నెల అనగాష్టవ్రతం చేసుకుని భక్తులందరూ కూడా ప్రతి నెల కూడా దాతలందరూ ఎదురుకొచ్చి ఈ యొక్క పూజ నెరవేర్చుకుని అన్నదాన కార్యక్రమానికి పాల్గొని గురుదేవులు గణపతి గురుదేవుల అనుగ్రహం పొందాలని చెప్పి కోరుతున్నాం. సురభి వారి శ్రీకృష్ణలీలలు పౌరాణిక నాటక ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. ఉండి మండలం కోలమూరు సంతాన గోపాలస్వామి ఆలయంలో ముక్కోటి ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా శ్రీ వినాయక నాట్య మండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణలీలలు పౌరాణిక నాటకం ప్రదర్శించారు. వెరైటీ సెట్టింగులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కంసుడి వధ ప్రధాన ఇతివృత్తంతో ఈ నాటకం ప్రదర్శించారు. కళాకారులను కరతాళ ధ్వనులతో ఉత్తేజపరిచారు. నాటకాలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ నంబూరి బద్రీ నారాయణరాజు, ఈవో మంతెన రామరాజులతో పాటు రుద్రరాజు, రవికుమార్ రాజు, పేరిచెల శ్రీనివాసరాజు, బలరామరాజు, అప్పలరాజు, కేవీ రాజు, ముదునూరి సతీష్ రాజు, నరసింహరాజు పర్యవేక్షించారు. బుధవారం రాత్రి లవకుశ, గురువారం శ్రీనివాస కళ్యాణం నాటకం ప్రదర్శించనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు.
శత్రువుడు రెండక్షరముల నిరంగట్టే నిజములు కాక దౌరాములు వచ్చిన నా ప్రియ సోదరి దేవకి ఎందు శత్రువులు వైపురల్లో అబ్బా నన్ను తప్ప సాహసించింది దేవకి నీకు ప్రాప్తి సంబంధం ఉన్నది నన్నేడు శ్రీమంతు అన్న ఎవరు చెప్పిరి ఏ మనుషుడు చెప్పరు అట్టి వారి మాటలు విని నన్ను తప్ప సాహసించదా ప్రాణములు నేడు కాకను మరునాడను పోవలసినది నీవిప్పుడు ఈ దండ కంసుడు కుల కాంక్షలు ఏమి ఎంత ఎత్తులు కథలు వహించి ఏమి పరము అంతరించారు నాడేలా ఆ కంసుని వేడుకోండి ఆనాడే వారి సుత కట్టకాల చేయని వహింపబడి ఉండిన సచ్చిదానంద స్వరూపమును తిలకింతుమన్నా మా ఇరువురి నేత్రములు కాన రాకున్నవి ఆసర కపూరు నా చెత్త ముచ్చటలాడు భాగ్యంలో చరేంద్రి కదా అన్నా పోయి వచ్చినవా మరణ ఈ తెరడి కాల్చినవా ఈ విషయం ప్రభు గారితో చెప్పారు ప్రభు హస్తమగర్థం మన్న చేయు మన్న నిన్ను చంపువాడప్పుడే రేపు పెరుగుచున్నవాడు నీకు ఇక మరచారు పంపుదు రాత్మ పంపు ఆ వారు దేవాత్మ మూడురని మన ఇంతలో తిరగలేదేమా ఆమె మావలేనా ఉద్యోగస్తుని భార్య ఇంత వంటలు కింతలు చేయించి పరుపులు గిరుపులు వేయించి జ్ఞాపకం వచ్చిన వచ్చింది ఇదేమి రాములే పిచ్చి పట్టిన తప్పకు చేయించున్నాడు వారిని ఇప్పుడే అరిస ముక్కలనే కరగరాలని మళ్ళేమో మా అమ్మకేమో మో పిల్లడంత ఇస్తాం మా నాన్నకేమో ఆడపిల్ల బెల్కాటలోనే ఆ పని చేసుకురాపని చెప్పండి నా పగతుడైన గరుత్మంతుడు నన్ను చూచినప్పుడల్లా పుత్ర మిత్ర కళత్రముగా నాశనము చేసేదన్న ప్రతినబూరినాడు నిటలాంబగా అట్టి ఎడ నేను సంచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై అవగాహన బైక్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు. బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలుగా అయినంపూడి శ్రీదేవి ఏకగ్రీవ ఎన్నిక. పార్టీ సిద్ధాంతాల ప్రకారం జిల్లా అధ్యక్ష పదవిని ఈసారి మహిళలకు కేటాయించామన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గాదిరాజు బాబుని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్, మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు. ఈ నెల 23 నుండి 26వ తేదీ వరకు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి గో కార్ట్ ఛాంపియన్షిప్ పోటీలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.